హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? జున్ను ఎలా చేయాలో చెప్తున్నాను. జున్ను చేయడం చాలామందికి తెలిసే ఉండదు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి జున్ను ఎలా చేయాలనేది చూపిస్తాను. రాత్రి ఊరి నుంచి పాలు వచ్చాయి, అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, మా మేనత్త దగ్గర నుంచి. ఇవి జున్ను పాలు. హాఫ్ గ్లాస్ జున్ను పాలు, నార్మల్ పాలు ఇది ఫుల్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ జున్ను పాలకి నార్మల్ పాలు ఫుల్ గ్లాస్, హాఫ్ గ్లాస్ జున్ను పాలు, నార్మల్ పాలు ఫుల్ గ్లాస్. బెల్లం 150 grams, పంచదార 50 grams అండి. ఈ మొత్తం పాలు పావు లీటర్, ఇది పావు లీటర్ గ్లాసు, పావు లీటర్ పాలు, ఒక పావు లీటర్లో సగమేమో జున్ను పాలు. నూట 50 గ్రాములు బెల్లం వేసాను, 50 గ్రాములు పంచదార వేసాను. ఈ రెండు కాంబినేషన్ చేస్తే జున్ను చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సొంటి కొమ్ము, యాలక్కాయలు, మిరియాలు. సొంటి కొమ్ము అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సొంటి అనేది బాలింత్రాలకి, మనకి డెలివరీ అయిపోయిన తర్వాత తొలి ముద్ద మెల్లి ముద్ద అంటారు. బాలింత్రాలకి ఫస్ట్ ముద్దలో వేసి పెడతారు ఇది సొంటి పొడి అని చెప్పి. ఊర్లలో అయితే ఎక్కువ దొరుకుతుంది, ఇక్కడ ఉంటుందా లేదా అని తెలియదు. హైదరాబాద్లో ఊర్లో అయితే ఎక్కువ దొరుకుతుంది. ఈ మూడు కావాల్సిన తీసుకొని పొడి చేసుకోవడమే. దీంట్లో జున్ను పాలలో బెల్లము పంచదార వేసాం కదా, ఫస్ట్ ఇవి కరుగుతూ ఉంటాయి. ఇది మనం పొడి కొట్టుకుందాం. మా చెల్లి ప్రెగ్నెంట్గా ఉందని చెప్పి ఊరి నుంచి గేదె ఉంది, జున్ను పాలు పంపించారు మేనత్త. తేగలు, జున్ను పాలు, రావులపాలెం నుంచి నైట్ బస్సుకి ఇస్తే ఎప్పుడు అక్కడ ఏదైనా అయినా కూడా పంపిస్తూ ఉంటారు ఊరి నుంచి. మనకి ఇలా ఇవి కరిగేలోగా ఇవి పొడి కొట్టుకుంటూ ఉండాలి. ఈజీగానే ఉంటుంది, చేసేగలది అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తుంది. పంచదార బెల్లం రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది, జున్ను గట్టిగా వస్తుంది అంటారు. కొలత ఎవరికన్నా ఈజీగా తెలియాలన్నా కామెంట్లో అడిగితే చెప్తా కొలత గురించి, ఈజీగా మెజర్మెంట్స్. పావు లీటర్ మామూలు పాలు, పావు లీటర్లో సగం జున్ను పాలు, 150 grams బెల్లం, 50 grams షుగర్, ఇలాచీ ఒక 5-6, మిరియాలు 11 or 12, సొంటి కొమ్ము. ఇంత అక్కర్లేదు, దీంట్లో ఆఫ్ వేసుకున్న చాలు మనకు పొడికి. ఇవన్నీ మనం రోట్లు దంచుకున్న తర్వాత దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కలుపుకుంటూ వడగొట్టుకోవాలి. దీంట్లో చెత్త ఏదైనా ఉన్నా కూడా పోతుంది. వడకట్టుకొని అప్పుడు గిన్నెలో పెట్టుకోవాలి. ఊర్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలిసి ఉండొచ్చు. ఊర్ల నుంచి వచ్చి మనం బట్టి 15 నిమిషాలు అవుతుంది. ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. కాలుతూ ఉంటుంది, తీసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని దగ్గరికి రానివ్వద్దు. చాక్కి ఇలాగ అంటుకుంటుందంటే ఇంకా అవ్వలేనట్టు, ఇంకా మనకి 10 minutes పడుతుంది. అంటుకుంటుంది చూడండి, చాక్కి ఇలా అంటుకుంటుంది, అవ్వలేనట్టు. మనం చాకు పెడితే ఏది పెట్టినా కూడా అంటుకోకుండా రావాలి, ముక్కలాగా రావాలి.
మనం పెట్టి తీసినప్పుడు. ఇది ఇంకా అవ్వలేదు, టైం పడుతుంది, 10 minutes టైం పడుతుంది. ఈ లోపల ఊరి నుంచి వచ్చిన పాలతో కొంచెం కాఫీ కలుపుకుందామని కాఫీ కలుపుకుంటున్నా, పాలు పెట్టి పక్కన. కాఫీ టైం అయింది కదండి, కాఫీ కడగపోతే కలపోటు అవుతుంది నాకు. కాఫీ టైంలో కంపల్సరీ కాఫీ తాగాలి. అయిపోయింది అందరికీ కాఫీలు. కాఫీ స్ట్రాంగ్గా కలుపుకోవాలి, షుగర్ తక్కువ వేసుకోవాలి. కాఫీ అంటే పిచ్చండి. కాఫీ తాగుతూ ప్రశాంతంగా, కాఫీ తాగుతున్నప్పుడు ఎవరు మాట్లాడినా కూడా వినబుద్ధి కాదు నాకు. కాఫీని ఎంజాయ్ చేయాలి తాగుతూ. కాఫీ ఒక్క 5 నిమిషాలు, పొద్దున కూడా అంతే. కాఫీ తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఏ పని అయినా స్టార్ట్ చేస్తాను. తాగేటప్పుడు మట్టుకు ఏ పని ఆలోచించను. కొంచెం నీళ్ళు ఎక్కువని. హాయ్ అండి, స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన 2 hours చల్లగా అయింది. తీసుకొచ్చి జున్ను ఇక్కడ పెడుతున్నా, ఓపెన్ చేస్తున్నా. ఎంత గట్టిగా ఎంత మంచిగా వచ్చింది చూడండి జున్ను, చాలా బాగా వచ్చింది. ఈ జున్ను చేయడానికి కారణమే మా చెల్లి కాబట్టి మా చెల్లిని రమ్మంట టేస్ట్ చూస్తా. చెల్లి పీస్లాగా అసలు ఎంత బాగా వచ్చింది చూడండి, కేక్ లాగా పీస్ తెస్తే. మా చెల్లికి చాలా బాగుంది అక్క. సూపర్, నిజంగా బాగుంది. అన్ని చాలా కరెక్ట్గా సెట్ అయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది అసలు జున్ను అనేది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా బాగుంది, బాగా వచ్చింది ఫ్రెండ్స్. సేమ్ యాస్టీస్ కొలతలతో చెప్పాను కదా, సేమ్ కొలతలతో చాలా బాగా వచ్చింది జున్ను అయితే. థ్యాంక్ యూ పెద్దమ్మ.